హైపోకాల్సిమియా అంటే బాడీలో కాల్షియం లెవెల్స్ తగ్గిపోవడం. ఇది చాలా ఫ్రీక్వెంట్‌గా మేము చూస్తూ ఉంటాం ఎండోక్రైనాలజిస్ట్‌లో. ఎందుకని అంటే ఈ కాల్షియం తగ్గిపోవడానికి ముఖ్య కారణాలు థైరాయిడ్ సర్జరీ. సో చాలామంది థైరాయిడ్ వాపు రాంగానే వెళ్ళి వెంటనే చూపించుకొని సర్జరీ చేయించేసుకుంటారు. సో ఈ థైరాయిడ్ గ్లాండ్ వెనకే పారాథైరాయిడ్ గ్లాండ్ అని ఉంటుంది. దాని నుంచి కాల్షియం ప్రొడక్షన్ ఉత్పత్తి అవుద్దనమాట. ఈ సర్జరీ చేసేప్పుడు ఆ పారాథైరాయిడ్ గ్లాండ్స్ కనుక డ్యామేజ్ అయితే మీ బాడీలో కాల్షియం డౌన్ అయిపోద్ది. సో డౌన్ అయిపోయి మీకు కాళ్ళు చేతి తిమ్మిలు రావడాలు, కాళ్ళు చేతులు కొంకర్లు పోవడాలు, ఫిట్స్ రావడాలు, సో ఇట్లాంటి సివియర్ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. కొంతమందికి లైఫ్ లాంగ్ కాల్షియం ట్యాబ్లెట్స్ ఎక్కువ మోతాదులో వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే మామూలు రెగ్యులర్గా మనం ఇచ్చే కాల్షియం ట్యాబ్లెట్ జస్ట్ ఒక ట్యాబ్లెట్ సరిపోతే ఈ థైరాయిడ్ సర్జరీ వల్ల పారాథైరాయిడ్ డ్యామేజ్ అయిన వాళ్ళకి కాల్షియం ట్యాబ్లెట్ రోజుకి 3-4 గ్రాములు అంటే కనీసం 8 ట్యాబ్లెట్ 6 నుంచి 8 ట్యాబ్లెట్ దాకా వాడాల్సిన అవసరం వస్తుంది. అది కూడా జీవితాంతం వాడాలి. సో చాలా అది 8 ట్యాబ్లెట్లు వాడడం వల్ల అదర్ సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఉంటాయి. అందుకని థైరాయిడ్ సర్జరీ అసలు అవసరమా లేదా, మీకు థైరాయిడ్ వాపు వస్తే ముందు ఎండోక్రైనాలజిస్ట్ని సంప్రదించి థైరాయిడ్ వాపులన్నిటికీ ఆపరేషన్ అవసరం లేదు. సో 90% థైరాయిడ్ వాపులు వాటిని బినైన్ ట్యూమర్స్ అంటాం. అంటే అవి క్యాన్సర్ కాదు. థైరాయిడ్ క్యాన్సర్ అయితేనే ఆపరేషన్ చేయించుకోవాలి. సో మామూలు గడ్డలకి బాగా గడ్డ సైజు ఎక్కువ ఉండి మీకు తినడానికి ఇబ్బంది అవుతుంది, మింగడానికి ఇబ్బంది అవుతుంది, ఇటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రమే మేము దాన్ని సూది పరీక్షకి పంపించి అది క్యాన్సరా నార్మల్ గడ్డ అని డిసైడ్ చేసిందా సర్జరీ చేయాలా, లేకపోతే థైరాయిడ్ బ్లడ్ టెస్ట్ చేసి థైరాయిడ్ ప్రొఫైల్లో ఏమన్నా తేడా ఉంటే థైరాయిడ్ ట్యాబ్లెట్ ఏమన్నా వాడాలా, లేదు అంతా బాగుంది అంటే సర్జరీ అవసరం లేదు, ఆ సంవత్సరం ఒకసారి స్కాన్ తీసి దాని సైజు పెరుగుతుందా లేదా చూసుకొని మానిటర్ చేసుకోవడం అనేది మేము చేస్తాం అన్నమాట. సో ఊరికే థైరాయిడ్ సర్జరీ చేయించుకోవడం వల్ల అన్నెసరీగా వచ్చే కాంప్లికేషనే ఈ హైపోకాల్సిమియా అనమాట. సో అది ప్రివెంటబుల్, మన చేతిలో ఉంది. ఒకసారి అది వచ్చింది అంటే దీన్ని టెంపరీ ఉంటే పర్మనెంట్ ఉంటుంది. సర్జరీ తర్వాత టెంపరీగా చాలామందికి కాల్షియం డౌన్ అవుతుంది, దానివల్ల ప్రాబ్లం ఉండదు. కొంతమందికి పర్మనెంట్ డ్యామేజ్ అయ్యి ఆ పారాథైరాయిడ్ గ్లాండ్స్కి కాల్షియం డౌన్ అయిపోద్ది. లైఫ్ లాంగ్ కాల్షియం సప్లిమెంట్ తీసుకోవాలి. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అది ముఖ్య కారణం కాల్షియం డౌన్ అవడానికి. ఇంకో ముఖ్య కారణం ఏంటంటే విటమిన్ డి అనే హార్మోన్ బాడీలో తక్కువ ఉండడం వల్ల కూడా కాల్షియం డౌన్ అవ్వచ్చు. కొంత సివియర్ డౌన్ఫాల్ ఉండదు కానీ కొంతవరకు డౌన్ అవ్వచ్చు. మన న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల ఒకసారి కాల్షియం తక్కువ ఉండొచ్చు. హెరిటరీ కాజెస్ అనమాట. మన ఈ పారాథైరాయిడ్ గ్లాండ్లో ఈ పారాథైరాయిడ్ హార్మోన్ అనేది ఉత్పత్తి తక్కువ అవ్వడం వల్ల కూడా కాల్షియం డౌన్ అవుద్ది. కొన్ని కోమార్బిడిటీస్ అంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ కాల్షియం అనేది మనకి కన్వర్షన్ సరిగ్గా జరగకపోవడం వల్ల, సో ఈ విటమిన్ డి కన్వర్షన్ ఒకటి జరగకపోవడం వల్ల వీటన్నిటి వల్ల కూడా కాల్షియం డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కాల్షియం డౌన్ అయినప్పుడు ఫస్ట్ దానికి కారణం ఏమిటని చూడాలి. సో దానికి ట్రీట్మెంట్ తీసుకొని దాన్ని ఫాలోఅప్లో కాల్షియం లెవెల్ పెరుగుతుందా, కాల్షియం సైడ్ ఎఫెక్ట్ ఏమైనా వస్తుందా, ఇవన్నీ చూసుకుంటాం. ధన్యవాదాలు.